ఈరోజు పూజాబలిని సమర్పించు కుటుంబ సభ్యులు మార్నేని జ్ఞానప్రకాష్ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా పూజను సమర్పిస్తున్నారు. తాళ్ళూరు అనురూప్ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా పూజను సమర్పిస్తున్నారు. సంగీత మంచి ఆరోగ్యం కొరకు కుటుంబంపై దైవాశీస్సుల కొరకు విశాలకి మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా దైవాశీస్సుల కొరకు. ఆస్ట్రేలియాలో ఇంటి పని త్వరగా పూర్తి అగునట్లుగా సమర్పించేవారు దీప్తి. ఫాదర్ సిరిల్ గారి బర్త్డే సందర్భంగా మంచి ఆరోగ్యం దేవుని వరముల కొరకు దేవుని కృప కొరకు సమర్పించేవారు పి యేసుదాస్ మరియు కుటుంబ సభ్యులు. కురువా శ్రీనివాస్ క్యాన్సర్ నుండి సంపూర్ణ విడుదల స్వస్థత ఆరోగ్యం రఘువర్ధన్ భరత్ మంచి చదువుల ఆరోగ్యం జ్ఞానం ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దైవాశీస్సుల కొరకు. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బలగారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు మక్కెన శౌర్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు సుచరిత. వై థోమాస్ రెడ్డి రెజీనమ్మ శౌర్యుల మంచి ఆరోగ్యం అన్వేష్ ప్రీతి నివియన్ సేవియా ఆర్థికాభివృద్ధి కొరకు. ఆర్ అశోక్ రెడ్డి హైమావతి సందీప్ భవానీ కుటుంబం కృతజ్ఞతగా సందీప్ మారు మనసు భవానీ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు. గాదె మరియు చిన్నమ్మ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు బీరెడ్డి మత్యాస్ రెడ్డి లలిత. మోసస్ మొగలయ్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు మ్యాగిస్టెల్ల కుటుంబం. ఈరువ జైపాల్ రెడ్డి రాణి కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేళల కృతజ్ఞతగా పిల్లల మంచి ఆరోగ్యం వ్యాపార అభివృద్ధి. ఒక వ్యక్తికి పాపశాప బంధకాల నుండి విడుదల చేతుబడి శక్తి నుండి విడుదల సంపూర్ణ స్వస్థ కొరకు. సిహెచ్ జయప్రకాష్ మంచి జీవిత భాగస్వామి కొరకు. సోనీ సుదర్శన్ కుటుంబం కృతజ్ఞతగా ఆరోగ్యం ట్రాన్స్ఫర్ ఆర్డర్ క్యాన్సిల్ కావాలని బీదరికి ట్రాన్స్ఫర్ వచ్చినట్లుగా ముకుల్ త్వరగా కోలుకోవాలని సంపూర్ణ స్వస్థ మంచి ఆరోగ్యం దైవాశీస్సుల కొరకు. నిర్మల కుమార్ రాజకుమారి మంచి ఆరోగ్యం జెస్సీ ఇషా ఆత్మీయ ఎదుగుదల సారా మంచి జీవిత భాగస్వామి కొరకు కుటుంబ ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా. దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న గురువుల కన్యాశ్రీల మంచి ఆరోగ్యం చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి రాకపోకలేని దేవుని సంరక్షణ కాపుదల కొరకు. దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని ఈరోజు ముగిసినటువంటి తెలుగు వడకాన్ని దేవుడు దీవించినందుకు కృతజ్ఞతగా అనేక మందికి మేలులు స్వస్థతలు అద్భుతములు జరిగినందుకు కృతజ్ఞతగా పూజ. దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న ఇన్మేట్స్ పనిచేసే సిబ్బంది ప్రార్థన వీరులు వాలంటీర్స్ యవనస్తుల పిల్లల పరిచర్యను ప్రభు దీవించి మంచి ఆరోగ్యం ప్రత్యేక తలంపులు నెరవేరి కుటుంబాలు దీవింపబడినట్లుగా. డి శ్యామసుందర్ విజయ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం. డి సంజయ్ మంచి చదువులు వ్యాపార అభివృద్ధి. ప్రదీప్ జ్యోతి వ్యాపార అభివృద్ధి. రితిక వివియాన మంచి జీవిత భాగస్వామి ప్రత్యేక తలంపుల కొరకు. ఒక వ్యక్తి కుటుంబంలో శాంతి సమాధానం పిల్లల బంగారు భవిష్యత్తు వ్యాపారం కొరకు. పత్తి వెంకటేష్ కుటుంబం అప్పు సమస్య నుండి విడుదల ప్రభు దీవెనల కొరకు. ఒక కుటుంబం కృతజ్ఞతగా బిడ్డల మంచి ఉద్యోగం కుమార్తెల మంచి జీవిత భాగస్వామి కొరకు. రాయ్ చదువులు జాయ్ జోబ్ శామ్ సర్వీస్ ఎక్స్టెన్షన్ లలిత మంచి ఆరోగ్యం కొరకు. గంటా తెరీసా కుటుంబం కృతజ్ఞతగా ఉజ్వల సాత్విక మంచి చదువుల ఆరోగ్యం కొరకు. షీబా జాయ్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు ఆత్మ పరలోకం చేరినట్లుగా. ముత్తంగిలో ఎన్నో సేవలు అందిస్తున్న ఫాదర్ సిరిల్ గారు ప్యారిస్ ప్రిస్ట్గా డైరెక్ట్గా ఎంతోమంది బిడ్డలకు సేవ చేస్తూ ప్రభువా నీ ఆత్మను పంపి వాగ్దానములను ప్రవచనం నెరవేరుస్తున్నందుకు కృతజ్ఞతలు. ఫాదర్ సిరిల్ గారి యొక్క హస్తమును నీవు వాడుకున్నందుకు కృతజ్ఞతలు. నీవు ఇంకా ఎన్నో కార్యములను చేయుటకు ఒక బలమైన సాధనముగా ఫాదర్ని వాడుకొని ప్రజలకు మహోన్నతమైనటువంటి తండ్రికి మధ్యవర్తిగా ఉంటూ ఇంకా ఎంతోమందికి మీ కృపను 3 గంటల ప్రార్థన ద్వారా మీ కరుణ అందించాలని పూజను సమర్పిస్తున్న వారు అడరోషన్ చాపల్ సిస్టర్స్ ముత్తంగి. ఈరోజు తన కుమారుడు ఫాదర్ సిరిల్ గారిని చూసి తన తల్లి ఎంతో సంతోషంగా దేవదూతలతో కలిసి పరలోకములో స్తుతులు చెల్లిస్తూ ఇంకా తన కుమారునికి పవిత్రాత్మ వరములు కుమ్మరించాలని అందరికీ ఒక దీవెనగా ఉండమని ప్రార్థిస్తూ ఆంధ్ర తెలంగాణలలో ఇంకా ఎన్నో కుటుంబాలకు సేవ చేయాలని పరిచర్య చేయాలని ఈరోజు ఫాదర్ సిరిల్ గారి తల్లి తన
పరలోక తండ్రికి మొరపెడుతూ ఇంకా ఎన్నో రాష్ట్రాలకు దేవుని ముద్దుబిడ్డగా వెలుగొందాలని, వారి తోబుట్టులందరినీ కూడా దీవించాలని ప్రార్థన. ఫాదర్ సిరిల్ గారి ప్రార్థన ద్వారా, వారిచ్చే ప్రేరణల ద్వారా, ప్రవచనాల ద్వారా జీవితంలో నిలదొక్కుని ఎంతోమంది కుటుంబాలకు, ఎంతోమంది పేద బిడ్డలకు, అనాథలకు, జీవితంలో సవాళ్ళను ఎదుర్కొనలేక సతమతమవుతున్న బిడ్డలకందరికీ 3 గంటల ప్రార్థన ద్వారా వారిచ్చే దేవుని యొక్క కృప వరమును ఇంకా ఎక్కువగా దేవుడు పెంపొందించాలని అనునిత్యము ప్రభు వాక్యములో, ప్రార్థనలో మన ఫాదర్ సిరిల్ గారిని రాబో సంవత్సరములలో మరింతగా దీవింపబడాలని, వారి పరిచర్యలో తోడుండాలని పూజను సమర్పించేవారు ఇన్మేట్స్ ఈ విన్నపాలని ప్రభువుకు సమర్పించుకుందాం. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా, ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా, ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా. తండ్రి దేవానికేనయ్యా, తండ్రి దేవానికేనయ్యా. ఎల్షడా ఎల్షడా సర్వశక్తిమంతుడా, ఎల్షడా ఎల్షడా సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, ఎల్షడా ఎల్షడా సర్వశక్తిమంతుడా, ఎల్షడా ఎల్షడా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా, ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా. తండ్రి దేవానికేనయ్యా, తండ్రి దేవానికేనయ్యా. రెండు శిరము వంచి అతనిని ఆరాధింపుము. మనలను సృష్టించిన ప్రభువు ముందుట మొక్కరిల్లుదము, అతడు మన దేవుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కృష్ణనాథని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఇదిగో మళ్ళీ ఒక ఆదివారం రోజు ఈ యొక్క సాబతు దినాన్ని దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి మనమందరం పూజలలో పాల్గొన్నాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సామాన్య ఆదివారంలో 5వ ఆదివారంలోకి మనమందరము కూడా ప్రవేశిస్తున్నాము. ఈరోజు పడనాళ్ళు మనం గమనించినట్లయితే పిలుపు గురించి దేవుడు మాట్లాడుతున్నారు.
ఈరోజు మొదటి పఠనము యెషయా ప్రవక్త గ్రంథమును తీసుకునిబడినది. యాహోవే అయిన దేవుడు యెషయా ప్రవక్తని పిలిచినప్పుడు మొట్టమొదటిగా యెషయా ప్రవక్తగా ఏం చెప్పారని తెలుసా? నేను ఒక అపవిత్రమైనటువంటి యొక్క వ్యక్తి, నా పెదవులు అపవిత్రమైనది, మీ యొక్క ప్రజలకు వాక్యం బోధించడానికి నా వల్ల కాదు అని చెప్పి ఆ యొక్క అర్హతని తిరస్కరిస్తున్నాడు. తర్వాత దేవుడు తన యొక్క మహిమను చూపించినప్పుడు, ఘనతను చూపించినప్పుడు, ఆ సింహాసనం ఆసీనుడనైన దేవుని యొక్క మహిమను చూసిన ఆ యెషయా ప్రవక్తగా, ఇదిగో మీ దాసుడు, మీరు చెప్పినట్లు నేను చేస్తామని చెప్పి ప్రత్యుత్తరమిచ్చారు, ప్రతిస్పందించాడు. ఆ తర్వాత యాహోవే ప్రభు యెషయా ప్రవక్తలాగా పంపిస్తున్నారు ప్రజల మంది. రెండో పఠన పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో మనం వినబోతున్నాం. యేసుక్రీస్తుని యొక్క మృతుల నుంచి యేసుక్రీస్తు పునరుత్థానమయ్యాడు అని ఈ యొక్క సంఘానికి పౌలు గారు చెప్తున్నారు. అదేవిధంగా ఆ దేవుని యొక్క మహిమ మనము గ్రహించాలి, ఆ పునరుత్థానములు మనము నడుచుకుని జీవించాలి అని పునీత పౌలు గారు ఈ యొక్క కొరింథీయులకు సంఘానికి చాలా చక్కటిగా తెలియబరుస్తున్నారు. సహోదరి సహోదరులారా, ఈరోజు చాలా గొప్ప వచనం, తన యొక్క శిష్యులని దేవుడు పిలుస్తున్నారు. మనకు చేపలు పట్టుకోవడం అది శిష్యుల పని. పేతురు కానీ ఆయన యొక్క సోదరులు కానీ చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు రాత్రందరూ శ్రమపడి చేపలు పట్టుకున్న సమయంలో ఒక చేప కూడా వాళ్ళకు దొరకలేదు. యేసు ప్రభు వచ్చి మీరు లోతుగా మీ వలని వేయండి అని చెప్పినప్పుడు ఏదో ఒకటి సాకులు చేసినప్పుడు కూడా దేవుని యొక్క మాట ప్రకారం వారు చేసినప్పుడు వారు దేవుని యొక్క మహిమ చూశారు, ఆ గొప్ప అసాధారణమైనటువంటి ఆ అద్భుతాన్ని చూశాడు. తర్వాత పేతురు తన యొక్క సోదరుల పరిచర్యలతో కలిసి యేసుప్రభుని వెంబడిస్తున్న, యేసుప్రభుని అనుసరిస్తున్న ఒక భాగాన్ని మనము ఈరోజు సువార్త పఠనములు మనం వినబోతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ వచనాలన్నిటిని కూడా దేవుడు మాట్లాడుతున్న కార్యం ఉంది. నన్ను వెంబడించడానికి, నన్ను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నారా? ఆత్మ పరిశోధన చేయాలి. యేసుప్రభుని వెంబడించడానికి నేను సిద్ధంగా ఉన్నామా? ప్రియులారా, ఈరోజు ఏ విధంగా యేసుప్రభుని అనుసరించి ఆయన యొక్క అడుగుజాడలు వెంబడించుకుని జీవించడానికి మంచి కృప కోసం, మంచి అనుగ్రహం కోసం దేవుడు మనల్ని అందరికీ వసగమని మనం ఈ పూజబలి ద్వారా మనము ప్రార్థించుదాం. ఒకసారి మనం అందరము కూడా కనుకలు మోసుకుని చేతులంటే జోడించి యేసుప్రభుని అనుసరించడములు, యేసుప్రభుని వెంబడించడములు విఫలమైన సందర్భాలు బట్టి ప్రభువా నన్ను మన్నించండి ప్రభువా అని క్షమించి దేవుని క్షమావడం అడిగి పాప పరిహారార్థం ఈరోజు ఏ విధంగా మనల్ని దేవుని ముందు సమర్పించుకొని ఆ దేవాది దేవుని నుంచి క్షమాపణం అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందను. సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలుపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిదివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేమని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు
చేర్చెదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ. భూలోకమున లోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. చిన్నదేగ పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిది యొక్క పుత్రుడా, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. లోక పాపములు పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపము. పిదకుడి ప్రక్కన కూర్చి ఉన్న ప్రభువా, మాకు దయచూపము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభువుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిదైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మను ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణమును సురక్షితముగా ఉంచుము. వారు నీ స్వర్గవరముల మీదనే ఆధారపడి జీవించుచున్నారు. సకల దుఃఖ దురితములందు వారికి సమీపమున నుండి నీ స్థిర ప్రేమతో కాచి కాపాడుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేనున్నాను గదా, నన్ను పంపుడు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 6వ అధ్యాయము వచనములు 1-8 వరకు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము వచనములు 1-8 వరకు. A reading from the prophet Isaiah chapter 6 verses 1-8. ఉజ్జియా రాజు గతించిన 7 నేను ప్రభువు ఉన్నతమైన సింహాసనముపై ఆసీనుడయ్యుండగా చూచితిని. ఆయన అంగి అంచులు దేవాలయమును నింపెను. ఆయనకు పైభాగమున జ్వలించుచున్న సెరాఫీము దేవదూతలు నిలిచియుండిరి. వారిలో ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. వారు 2 రెక్కలతో తమ ముఖమును 2 కాళ్లను కప్పుకొని 2 ఎగురుచుండిరి. ఆ దేవదూతలు ఒకరితోనొకరు, సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు, 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 లోకమంతయు ఆయన మహిమతో నిండియున్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఆ శబ్దముకు దేవాలయ పునాదులు కంపించెను. దేవాలయము పొగతో నిండెను. నేను చెడితిని గదా, నా నోటి నుండి వెలువడున వన్నీయు అపవిత్రమైన మాటలే. అపవిత్రమైన మాటలు పలుకు ప్రజల నడుమ నేను వసించుచున్నాను. సర్వశక్తిమంతుడైన రాజును నా కన్నులతో చూచితిని గదా అని అనుకొంటిని. అప్పుడొక దేవదూత నా చెంతకెగిరి వచ్చెను. అతడు మండుచున్న నిప్పు కణికను పీఠము మీది నుండి పట్టుకారుతో తీసి చేతబట్టుకొని వచ్చెను. ఆ కణికను నా నోటి కంటించి, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది, నీ దోషముకు పరిహారము జరిగినది అని పలికెను.
అప్పుడు ప్రభువు, నేనెవరిని పంపుదును, మన దూతగా ఎవడు పోవును అని పలుకుచుండగా నేను వింటిని. నేనున్నాను గదా, నన్ను పంపుడు అని నేనంటిని. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నేను బోధించినదియు మీరు గ్రహించినదియు మీ విశ్వాసమునకు మూలాధారమైన సువార్త గురించి మీకు జ్ఞాపకము చేయనిచ్చుచున్నాను. 2వ పట్నము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. సహోదరులారా, నేను బోధించినది మీరు గ్రహించినది మీ విశ్వాసమునకు మూలాధారమైన సువార్తను గురించి మీకు జ్ఞాపకము చేయనెచ్చుచున్నాను. మీరు ఉద్దేశరహితముగా విశ్వసించి ఉండినే తప్ప నేను మీకు బోధించిన విధముగా మీరు దానిని గట్టిగా అంటిపెట్టుకొని ఉంటిరేమి మీరు రక్షింపబడుదురు. నేను పొందిన దానిని మీకు మొదట అందించి తిని, పవిత్ర గ్రంథమున రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను. పవిత్ర గ్రంథమున రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేవనెత్తబడెను. ఆయన పేతురునకు తదుపరి 12 మంది అపోస్తులకును కనపడెను. పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుసరులలో 500 మందికి పైగా కనపడెను. వారిలో కొందరు మరణించినను పెక్కు మంది జీవించియే ఉన్నారు. ఆ పైన యాకోబునకు తదుపరి అపోస్తులందరికీ ఆయన కనపడెను. ఆ కాలమందున జన్మించినట్లున్న వాడైనను చివరకు నాకును ఆయన దర్శనమిచ్చెను. ఏలైనా అపోస్తులందరిలో నేను అలుపుడను, దేవుని సంగమును హింసించిన వాడును అగుటచే అపోస్తుడనైన పిలువబడుటకు నేను అయోగ్యుడను. కానీ దేవుని అనుగ్రహమున నేను ఇప్పుడున్న స్థితిలో ఉన్నాను. ఆయన అనుగ్రహము నా యందు నిష్ఫలంపము కాలేదు. పైగా ఇతరుల అపోస్తుల కంటే నేను ఎంతయో అధికముగా శ్రమించి తిని, కానీ అది నిజముగా నా ప్రయాస కాదు, అది నా ద్వారా పనిచేయు శక్తియే, దేవుని కృపయే. కనుక నేను కానీ వారు కానీ మేమందరము బోధించినది ఇదియే మీరు విశ్వసించినది. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. వచనం శుభవచనం యేసుని వచనం అతి మధురం. వచనం శుభవచనం యేసుని వచనం అతి మధురం. సోదరులారా గుర్తించుడి, అందుని చూడనిచ్చిన వచనం. సోదరులారా గుర్తించుడి, అందుని చూడనిచ్చిన వచనం. వచనం శుభవచనం యేసుని వచనం అతి మధురం. స్వర్లోక రాజ్యము విడనాడిడి, మానవాళిని రక్షించిరి, ఆ ప్రేమ గుర్తించుడి.
స్వర్లోక రాజ్యము విడనాడిరి, మానవాళిని రక్షించిరి, ఆ ప్రేమ గుర్తించుడి. భారమైన సిలువను మోసి దారపోసి ఆ దివ్య రక్తం నీ కోసం నా కోసం మృతిని పొందే ప్రభువు. వచనం శుభవచనం యేసుని వచనం అతి మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త అధ్యాయము 5 పవిత్ర వచనములు 1 నుండి 11 వరకు. ద గాస్పుల్ ఆఫ్ లూక్ చాప్టర్ 5 హోలీ వర్సెస్ 1 to 11. యేసు ఒక పర్యాయము గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి ఉండగా జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయన యొద్దకు నెట్టుకొనుచూ వచ్చిరి. ఆయన అచట 2 పడవలను చూచెను. జాలరులు వాని నుండి దిగి తమ వలలను శుభ్రపరుచుకొని చుండిరి. అందులో ఒకటి సీమోను పడవ. యేసు ఆ పడవనెక్కి దానిని ఒడ్డున నుండి లోనికి కొద్దిగా తోయుమని అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించెను. ఉపదేశించుటకు ముగిసిన పిదప యేసు సీమోనుతో, మీరు పడవను ఇంకను లోతునకు తీసుకుని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అనెను. అందుకు సీమోను, మేము రాత్రి అంతయు శ్రమించితిమి, కానీ ఫలితము లేదు. అయినను మీ మాట మీద వలలను వేసెదను అని ప్రత్యుత్తరం ఇచ్చాను. వల వేయగానే వల చినుగునన్ని చేపలు పడెను. అంతట జాలరులు 2 పడవలోనున్న తమ తోడి వారికి వచ్చి సహాయము చేయుడని ప్రాధేయపడగా వారు వచ్చి 2 పడవలను చేపలతో నింపగానే పడవలు మునుగునట్లు ఉండెను. సీమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి, ప్రభు, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొండు అని పలికెను. ఇన్ని చేపలు పడుట చూచి సీమోను అతని తోడివారు ఆశ్చర్యపడిరి. సీమోనుతో ఉన్న జెబెదాయి కుమారులు యాకోబు యోహానులను అట్లే ఆశ్చర్యపడిరి. యేసు అప్పుడు సీమోనుతో, భయపడవలదు, ఇక నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువు అనెను. ఆ జాలరులు పడవలను ఒడ్డునకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసుదేవా వందనం, యేసుదేవా వందనం, పవిత్రాత్మదేవా వందనం, పవిత్రాత్మదేవా వందనం. హల్లెలూయా హల్లెలూయా. 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 యేసునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా నేను ఉపత్కాదంలో చెప్పినట్లు ఈరోజు పిలుపు గురించి, దేవుని యొక్క పిలుపు గురించి మనము ధ్యానించబోతున్నాము. మనకందరికీ తెలుసు, ఈ కాలంలో కూడా దేవుడు మమ్మల్ని అందరినీ పిలుస్తున్నారు. దేవుడు తన యొక్క ఆ రాజ్యములు సేవ చేయడానికి, దేవుడు ఇచ్చిన ఆ బాధ్యత అనుసరించి ఆ పిలుపు ప్రకారం జీవించడానికి
మనల్ని దేవుడు ఆహ్వానిస్తున్నారు, మనల్ని దేవుడు పిలుస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు యేషయా ప్రవక్తని దేవుడు తన ప్రజలకు ప్రవక్తలాగా నియమించడానికి ముందు ఆయనను పిలిచినప్పుడు మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాట మనకు అందరికీ తెలుసు. ఏంటిది? నేను ఒక అపవిత్రమైనటువంటి ఒక వ్యక్తి, నా పెదవులు అపవిత్రమైనది, నేను అపవిత్రమున్నటువంటి జనంలో పుట్టి పెరిగిన వాడే, నివసించిన వాడే అని చెప్పి తనను తాను తిరస్కరిస్తున్నారు, తనను తాను తగ్గించినారు. నేను మీ యొక్క ఆ గొప్ప వచనాన్ని, మీ యొక్క సత్య వచనాన్ని ఇతరులకు పంచడానికి నాకు యోగ్యుడు గారు నేను అని చెప్పినారు. నేను అర్హత ఉన్నవాడు గారు అని చెప్పినప్పుడు ఆ స్వప్నములు యేసుక్రీస్తుని దేవుని యొక్క ఆ దర్శనం పొందాడు ఆ యేషయా ప్రవక్త. ఎలా పొందాడంటే, పరలోక రాజ్యములు సింహాసనములు ఆసీనుడైన ఆ దేవుని రెండు సైడ్లు దేవదూతలను చూశారు. ఆరేసి రెక్కలు ఉన్న ప్రతి ఒక్క దూదలకి 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలు ఆ మొగముని కాపుతుంది, ఇంక 2 రెక్కలు కాళ్ళను కాపుతుంది, ఇంక 2 రెండువులు ఎరిగి పోవడానికి ఉన్నటువంటి రెక్కలు. దీని యొక్క అర్థం ఏమిటండి? ఎందుకు మొగములు అదేవిధంగా కాళ్ళను ఈ రెక్కలు కాపుతున్నారండి? దాని యొక్క ఆ దేవునికి వాళ్ళు చూపిస్తున్న ఒక వినయం, వాళ్ళు చూపించిన యొక్క విధేయత. ఇంకా 2 రెక్కలు ఎందుకు దేవుడు చెప్పిన మాట ప్రకారం ఏ కార్యములు తన యొక్క జీవితములు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ దూతలు. ఇవన్నిటిని చూసి దేవుని యొక్క ఆ మహిమను, దేవుని యొక్క ఘనతను చూసి చాలా ఆశ్చర్యమయ్యారు. ఎవరండి? ఈ యొక్క యేషయా ప్రవక్త. అప్పుడు యేషయా ప్రవక్తగా ఆ యేసు ప్రభు చెప్పిన మాటకి నన్ను పంపుము అని చెప్పి దేవుని వెంబడించిన ఆ గొప్ప ప్రవక్త ఏం చెప్పారు? నా పెదవులు అపవిత్రమైనని చెప్పినప్పుడు అది ఏం చేశారు అంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, నేను నశించిదిని, యావేను నేను కన్నులారా చూచిదివి, నన్ను కొండిని అని పలికాడు. అవున తర్వాత ఆ దేవదూతలు ఒక్కరు వచ్చి నింబుతో వారి యొక్క నోటిలో నింబు పెట్టినప్పుడు ఆ పవిత్రత పవిత్రంలాగా మారిపోయారు. వాళ్ళు ఉన్నటువంటి ఆ పాపం నిండిన జీవితాన్ని మార్చి దేవునికి సేవ చేయడానికి ఉన్నటువంటి పవిత్రమైనటువంటి యొక్క వ్యక్తిలాగా యేషయా మారిపోయారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేషయా వెంటనే స్వయంగా దేవుని పిలుపు అంగీకరిస్తారు. ఆ పవిత్రత తన నుంచి వెళ్ళిపోయినప్పుడు, పవిత్రం ఉన్నటువంటి ఒక వ్యక్తిలాగా మారినప్పుడు దేవుని అంగీకరించి దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించడానికి, దేవునికి ఒక గొప్ప ప్రవర్తనలాగా మారడానికి సిద్ధం చేశారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అవును బిడ్డలారా, యేషయా ప్రవక్తగా ప్రజలకు బోధగరిపి వారిని దేవుని వైపు మార్చడానికి గద పిలుపబడి వాడు. ఆయన ఆ టైములు, ఆ సమయములు నేను ఏం చెప్పాలి అని చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, మీ ఏదైనా చెప్పినప్పుడు కూడా వాళ్ళు నీ మాట అంగీకరిస్తురు, నీ మాట విన్నరు అని చెప్పి ఒక నిరుత్సాహపడుదలాగా ఉంటుంది. అయినప్పటికీ సరే, నేను దేవుని యొక్క
నాకు ఇచ్చిన ఆ బాధ్యత నేను జీవితం ద్వారా నిర్వహించాలి అని తలుచుకొని దేవుడు ఇచ్చిన ఆ బాధ్యత నిర్వహించడానికి ఇశ్రాయేలు మధ్యలో వచ్చి ఉన్నారు. నుండి సహోదరి సహోదరులారా, అవని బిడ్డలారా, తర్వాత మనకందరికీ తెలుసు పేతురు గారి యొక్క ఆ పిలుపు గురించి. ఒకవైపు ప్రవక్తలాగా యేసు ప్రవక్తని ప్రభు యేసు పిలిచినప్పుడు యేసు ప్రభు శిష్యునిగా బోధకుడినిగా ఎవరిని పిలుస్తున్నారు? పేతురు గారిని పిలుస్తున్నారు. మనకందరికీ తెలుసు, ఇప్పుడే మనము చదివాము ఆ సువార్త పఠనములు. ఏంటిది అని? వారు చేపలు పట్టుకున్నప్పుడు ఆ రాత్రి ఎంత సమర్పడి ఒక్క చేపలు కూడా వారికి దొరకలేదు. ఆ టైంలో యేసు ప్రభు వారి మధ్యలో నిలబడి చెప్తున్న మాట ఏంటిది? యేసు ప్రభుని తెలుసు, వీళ్ళకి ఏమూ దొరకలేదని బాగా తెలుసు. అప్పుడు యేసు ప్రభు ఆ పేతురుతో చెప్తున్న మాట ఉంటుంది, మీ కొంచెం మధ్యలోకి వెళ్ళి లోతుగా వలవి మీరు వేసినప్పుడు అద్భుత కార్యములు మీ జీవితంలో జరుగుతాయి. ఆ మాటని ఆధారపడి ఆల్రెడీగా చెప్పారు రాత్రి మొత్తం. ఎందుకంటే రాత్రి కాలములు మన వల వేస్తున్నప్పుడు ఎక్కువ చేపలని మనం పట్టుకుంటాం. పగలు మనం వల వేస్తున్నప్పుడు అంత ఎక్కువ చేపలను మనం పట్టుకోలేదు ఈ కాలములో కూడా. అందుకే రాత్రి కాలములు సముద్రంలోకి వెళుతున్నది చేపలు పట్టుకోవడానికి. చేపలమంతా శ్రమపడి చాలా కష్టపడి ఈ చేపలు పట్టుకున్న సమయంలో చివరి వరకు ఈయన చెప్తున్నారు, మీరు లోతులకి ఇంకా వల వేయడానికి. కానీ యేసు ప్రభుని యొక్క మాట నమ్ముకుని విశ్వసించుకొని ఆ మాటలు ఆధారపడి వాళ్ళు వల వేసినప్పుడు అది ఆ వలని చినిగిపోయినట్లుగా వాళ్ళకు చేపలు దొరికింది. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో ఈరోజు దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నారు ఆయన యొక్క తోటములు పనిచేయడానికి. మనమందరం సిద్ధంగా ఉన్నామా? చూడండి, మీ జీవితంలో కూడా ఒకసారి ఆలోచిస్తే మీకు చాలా మన యొక్క ఆ పవిత్రతను మనం చెప్తారు. ఏదైనా కార్యం మనకు ఎవరైనా చెప్తున్నప్పుడు, మీరు ఇది చేస్తావా, ఒక ప్రోగ్రాం ఉంది మీరు దానిలో ఎంసీ చేస్తావా, మీరు ఇంట్రొడక్షన్ చెప్తావా ఒక ప్రోగ్రామ్కి, మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? నా వల్ల కాదు, ఇది నాకు అసలు తెలియదు అని చెప్పి కొన్ని ఎక్స్క్యూసెస్ మనం చెప్తారు. ఏదైనా కార్యం కంటే మనం ఎస్కేప్ చేస్తున్నాం, నాకు టైంలు అసలే లేదు అని చెప్పి మనం ఏం చేస్తారు? మనం ఆ కొరతని మనం వివరిస్తున్నాం. మనకున్నటువంటి ఆ కొరతని మనము ఇతరులకు వివరిస్తున్నాం. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నారు అండి? మీకున్నటువంటి ఆ బలహీనతని, మీకున్నటువంటి యొక్క అనర్హత, మీకున్నటువంటి యొక్క కొరతని నాకివ్వు, నేను మీకు మంచి అవకాశాలు, నేను నిన్ను అర్హత ఉన్నటువంటి ఒక బోధకుడినిగా, ఒక ప్రవక్తలాగా మారుస్తామని చెప్పారు. అవును బిడ్డలారా, దేవుడు ద్వారా మీరు జీవించినప్పుడు, దేవుడు పలుకు ప్రకారం మీరు జీవించినప్పుడు మీ జీవితం కూడా మారుతుంది. అది యేషయ ప్రవక్త జీవితంలో కూడా, పేతురు గారి జీవితంలో కూడా వాళ్ళ ముందు యేసు ప్రభుని యొక్క దేవుని యొక్క మహిమ ఘనత చూడలేదు. కానీ యేసు ప్రభుని యొక్క ఆ మహిమ ఘనత, అసాధారణమైనటువంటి అద్భుతం చూసినప్పుడు పేతురు గారు తనకున్నదంతా వదిలిపెట్టి, పడవని వదిలిపెట్టి, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వదిలిపెట్టి దేవుని వెంబడించారు. మీ జీవితంలో కూడా
ఆ యేసు ప్రభువుని యొక్క అసాధారణమైన కార్యములు మీరు చూడనప్పుడు మీరు అపవిత్రమైనటువంటి వ్యక్తులు కాదండి. దేవుడు నిన్ను పవిత్రీకరిస్తారు, దేవుడు నిన్ను శుద్ధి చేస్తారు. శుద్ధి చేసి నిన్ను ఒక కొత్త బిడ్డలాగా దేవుడు మారుస్తాడు. దేనికోసం? ఆయన యొక్క రాజ్యం కొనసాగించడానికి. ఆయన స్థాపించిన ఆ యొక్క రాజ్యం కొనసాగించడానికి, ఆయన ప్రకటించిన ప్రబోధనం ప్రకటించడానికి. ఆ కాలములు దేవుడు శిష్యులని ఎన్నుకున్నాడు. అది కొనసాగించి ఈ కాలములో దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను ఎన్నుకున్నాడు. పేతురుతో చెప్పిన ఒక మాట ఉంటుంది. ఏంటిది? ఇప్పుడు వరకు మీరు చాపులను పట్టుకున్నవారు నీవు, నన్ను వెంబడించినప్పుడు నేను నిన్ను మనుషుల్ని పట్టుకున్న వ్యక్తిలాగా నేను మారుస్తాం అని యేసు వాగ్దానం చేశాడు పేతురు గారికి. అవును, మీలో ఉన్నటువంటి అసాధారణమైనటువంటి కార్యములు, గొప్ప అద్భుతమైన కార్యములు చేయడానికి దేవుని సాధ్యం. మీరు విశ్వసించే మాత్రం చాలు, విశ్వసించే మాత్రం చాలండి. దేవుని యొక్క మహిమ చూసి, దేవుని యొక్క ఘనత చూసి మీరు ముందుకు వెళుతున్నప్పుడు మీ జీవితంలో కూడా ధన్యమవుతారు. ఓకే ఫాదర్ గారండి, ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని కార్యములు బాగా వినడానికి చాలా బాగుంది, కానీ ఇది మొదటి స్టెప్ పెట్టడానికి చాలా కష్టం. అంతే కదా? ఎందుకంటే ఆ ఏషియా ప్రవర్తకనే చెప్పినప్పుడు ఏషియా ప్రవర్తక కొన్ని ఎక్స్క్యూజెస్ చెప్పారు. ఏంటిది ఎక్స్క్యూజెస్? నా పేదవులు బాగుండదు, నాకు పవిత్రమైనటువంటి యొక్క నా శరీరం నా పాపం చేసినప్పుడు. తర్వాత వీళ్ళకు కూడా ఏం చెప్పారు పేతురు గారు? ఆ ఘనత చూసినప్పుడు, ఆ మహిమ చూసినప్పుడు, నేను ఒక పాపాత్ములుడు, మీ యొక్క వచనం ప్రకటించడానికి నేను యోగ్యత కాదు అని చెప్పారు. ఈ తనను తాను తగ్గించుకొని జీవించిన వాళ్ళే హెచ్చిమడతాయి ఒకరోజు. నేను అన్ని తెలుసు, నాకు అన్ని కార్యములు తెలుసు అని గొప్ప గొప్ప మాటలు చెప్పిన వాళ్ళు యేసు కార్యం చేయడం వస్తున్నప్పుడు అది తగ్గిపోతుంది. ఏమీ లేని వాళ్ళ అవస్థలై మారిపోతుంది. ఇప్పుడు చూడు, మీరు ఒక నిర్ణయం తీసుకొని దేవుని యొక్క ఆ రాజ్యాన్ని ఇంకా కొనసాగించాలి, దేవుని యొక్క వచనాన్ని ఇంకా ఇతరులకు పంచుకోవాలి, ప్రకటించాలి అని ఒక నిర్ణయం తీసుకుని మీరు వెళుతున్నప్పుడు ఇంకొక మాట మీరు ఆలోచిస్తారు, చింతిస్తారు. ఏంటిది అని? ఇది నేను చెప్పిన మాటలు మీరు వింటారా? నేను ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, నేను ఏం చెప్తున్నప్పుడు మీరు వాళ్ళు నన్ను గమనిస్తారా? వాళ్ళు జీవితంలో నన్ను అంగీకరిస్తారా? వాళ్ళు యేసుప్రభు చెప్పిన మాటలు ఇలాగా వింటారా అని కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రశ్నలు వస్తారు. పర్వాలేదు, మీ భయపడని అవసరం లేదు. యేషయా ప్రవక్తని ఎన్నుకున్నప్పుడు దేవుడు చెప్పారు, మీ ఏ కార్యములు నేను చెప్పిన మాటలు మీరు ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరుస్తున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలకు మీరు బోధిస్తున్నప్పుడు వారు మీ మాటలు వింటారు. కానీ మీకిచ్చిన బాధ్యత నిర్వహించడానికి అది మీ బాధ్యత. అది దేవుడు మీ అప్పగించిన ఆ బాధ్యత నిర్వహించడం మన బాధ్యత, అది మన కర్తవ్యం. అది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఒక్కొక్క వ్యక్తిని దేవుని పిలిచినప్పుడు ఆ వ్యక్తిలో కొన్ని కార్యములు అప్పచెప్తారు యేసుప్రభు. అది జరిగింది. యేసు ప్రవర్తన పిలిచినప్పుడు, పేతురు గారిని పిలిచినప్పుడు, వేరే శిష్యులను పిలిచినప్పుడు కూడా యేసు ప్రభు కొన్ని బాధలు వారికి ఇస్తారు, కొన్ని కార్యములు చేయడానికి వారికి ఇస్తారు.
ఆ కర్తవ్యాన్ని దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, దేవుడు నాకు ఇచ్చిన కర్తవ్యం ఏంటి తెలుసుకొని ఆ నిర్వహించడమే నా బాధ్యత. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభుని భూలోకంకు పంపాడు. తండ్రి అయిన చిత్తం నిర్వహించడానికి భూలోకంకు వచ్చాడు. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఆలోచించలేదు, నేను చెప్పిన మాటలు కొంతమంది వింటారు, కొంతమంది వింటలేదు, మరి ఎందుకు ఇక్కడ నేను రావడం, నేను ఎందుకు వచ్చి ఏ అద్భుత కార్యములు చూసినప్పుడు కూడా వాళ్ళు నన్ను నమ్మలేదు కొంతమంది, మళ్ళీ ఎందుకు నా జీవితం వేస్ట్ చేయడం అని చెప్పి ఆలోచించలేదు. దేవుని యొక్క ఆ చిత్తం నెరవేర్చాలి. చివరికి తన యొక్క జీవితం ద్వారా, మరణం ద్వారా, తగ్గింపు జీవితం ద్వారా యేసు ప్రభు దేవుని యొక్క ఆ చిత్తాన్ని తన జీవితములు నిర్వహించారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు ఎవరైనా పిలుస్తున్నారో వారు మీరు ఆ దేవుడు ఇచ్చిన ఆ బాధలు అనుసరించి మీరు జీవించడం మాత్రం చాలు. నన్ను ఈరోజు ఈ కాలములు దేవుడు పిలిచారు. ఒక భర్తలాగా నిన్ను పిలిచవచ్చు, ఒక భార్యలాగా నిన్ను పిలిచవచ్చు, ఒక మంచి సోదరులాగా సోదరుడిలాగా నిన్ను పిలిచవచ్చు దేవుడు. ఆయన పిలిచినప్పుడు మాత్రం కాదు, మీకు కొన్ని కార్యములు చేయడానికి అప్పచెప్తున్నారు, అది నిర్వహించాలి. వాళ్ళు వింటారా, వాళ్ళు వింటలేదా, దానికి ఏ ప్రసక్తి లేదండి. మీ జీవితములు దేవుడు ఇచ్చిన బాధ్యతలు మీరు తీసుకొని మీ జీవితములు స్వీకరించి మీరు జీవిస్తున్నారా, అది చాలా ముఖ్యమైనది ఇక్కడ. రెండు సహోదరి సహోదరులరా, అందువలన ఈరోజు ఈ పూజ బలి ద్వారా దేవుని యొక్క ఆ పిలుపు ప్రకారం జీవించడానికి, దేవుడు మనకిచ్చిన ఆ గొప్ప పిలుపు అనుసరించి దేవుని యొక్క మహిమ చూసి ఆయనకి సేవ చేసి జీవించడానికి ఒక మంచి హృదయం మనకు ప్రసాదించమని మనం ప్రార్థన చేద్దాం. ఈ పూజ బలి ద్వారా మనలో ఉన్నటువంటి ఆ అపవిత్రతని మార్చి ఒక పవిత్రమాన కలిగి ఉన్నటువంటి వ్యక్తిలాగా మార్చమని ఆ దేవాది దేవునితో మనము అడుగుదాం. సర్వేశ్వరుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మనమందరము లేచి నిలబడి మన యొక్క విశ్వాస సంగ్రహము ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము నొంది సమాధిలో ఉంచబడను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దేగల తండ్రి, ఈరోజు ప్రతి విధంగా ఈ ఆదివారం రోజు ఈ అపద్రాక్షసతో పాటు మేము మా జీవితము కూడా మీ ముందు సమర్పిస్తున్నాను ప్రభువా. మాలో ఉన్నటువంటి ఆ దుష్ట కార్యములు, మాలో ఉన్నటువంటి ఆ అపవిత్రని మార్చి పవిత్రీకరించండి ప్రభువా. అంధకార శక్తుల నుంచి బయటికి తీసుకుని రావండి ప్రభువా. ఈరోజు ప్రతి విధంగా తల్లి స్త్రీ సభను నడిపిస్తున్న మన జగద్గురువు ఫ్రాన్సిస్ పాపా గారి కొరకు, అదేవిధంగా మన మెత్రాశ్రమంలో పనిచేసిన ప్రతి ఒక్క మెత్రాన్లు కొరకు, పీఠాధిపతులు, అగ్రపీఠాధిపతులు, గురువులు, కన్యాశ్రులు, సదుపదేశంలో నేర్పిస్తున్న ఉపదేశులు, వారిని అనుగ్రహించి మనం ప్రార్థన చేద్దాం.
మనం అర్పిస్తున్న విన్నపాలు, ప్రార్థనలు దేవుని సన్నిధిలోకి చేరి మనందరినీ ఒక గొప్ప వ్యక్తిలాగా మార్చమని, మీ యొక్క సేవలుగా మార్చమని మనం ప్రార్థించుదాం. మేము అర్పిస్తున్న ఈ ప్రార్థన అన్నిటినీ మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల బలి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణము కొరకు సిద్ధపరిచిదివి. ఇవి మా నిత్య రక్షణకు సాధనములగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పవన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయములైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్యామరియము నుండి ఉద్భవింప చిత్తగించెను. శిల్వ మీద వేదనలొంది నిత్య మరణము నుండి మమ్ము విడింపించెను. మరణించిన వారి నుండి పునరుద్ధానముంది మాకు శ్వాస జీవమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక ధర్మలన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుదకు టయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబది మాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు
అగునుగాక. వారు పట్టుపడకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకి చెచ్చు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయేనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన, మీకే ఆరాధన. విధమునే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి చిచ్చు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై నారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. యేసువే సర్వేశ్వరా మీరే మాకు అభయం, మీరే మాకు శరణం యేసయ్యా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించి జీవనొసగు యపమును రక్షణ పాత్రమును నీకు సమర్పిస్తున్నాము. నీ సమ్ముఖమును నిలచి నీకు పరిచయ చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శ్రీరక్తములందు పాలిన వారు మగు పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా పోప్ ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణము చేయుము. ఉత్థాన మగుదముగా నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్యప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత ఆర్నాల్డ్ జాన్సన్ మరియు పునీత జోసెఫ్ రెనర్స్మన్స్ గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల విదయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీది అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అప్పొస్తలులతో భజించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును కాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తం మాకు నిత్య జీవనొసగును గాక. ఆమేన్. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉంటాలని కోరిక, నీలా ఉంటాలని తలంపు. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉంటాలని కోరిక, నీలా ఉంటాలని తలపు. నా హృదయంలో పొంగి నీ ధ్యానమే, నీ గానమే. నా హృదయంలో పొంగి నీ ధ్యానమే, నీ గానమే. నిన్ను చూడాలని యేసయ్యా. ప్రేమ శాంతం దయా కనికరం కలిగిన నీ ముఖము చూడాలని. ప్రేమ శాంతం దయా కనికరం కలిగిన నీ ముఖము చూడాలని నాలో ఆశ కలుగుచున్నది. నా ఆశంత నీవేనయ్యా, నా ఆశలు తీర్చుమయ్యా. నిన్ను చేరాలని నాకు యేసయ్యా, నిన్ను చూడాలని నాకు ఆశయ్యా, నీతో ఉంటాలని కోరిక, నీలా ఉంటాలని తలపు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్రము నుండి సేవింపవలయునని నీవు చిత్తగించిదివి.
మేము క్రీస్తుతో ఐక్యమై జీవించున్నట్లను ఈ లోకపు ప్రజల రక్షణము కొరకు మేము ఆనందముతో సత్ఫలములొసగునట్లను కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. శిరస్సు నుంచి ఆశీర్వాదం స్వీకరించండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్నందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ బలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం మమ్ము ఆవరింప మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా.